హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆలు కుర్కురేలు తయారు చేసుకోబోతున్నాం. ఇలాంటివంటే పిల్లలకి చాలా ఇష్టం కదా! అందుకే పిల్లల స్పెషల్ అనమాట ఇది. ఇప్పుడు పిల్లలందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కొందరికి అయిపోయినాయి. ఎలా అయినా ఎగ్జామ్ రాస్తున్నా, సెలవుల్లో ఇంటి దగ్గరున్నా వాళ్ళకెప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది కదా! అలాంటప్పుడు బయట దొరికే చిప్స్, కుర్కురేలు తినే కన్నా ఇలాంటివి మనం ఇంట్లో తయారు చేసిస్తే హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి తయారు చేసుకోవటానికి ముందుగా 2 ఆలుల్ని శుభ్రంగా కడిగేసి, పీల్ చేసి ఇలా తురుముకోవాలి. ఇలా తురిమిన దాన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇందులో ఉన్న స్టార్చ్ అంతా పోయే వరకు కడిగేసి, చిల్లులు గిన్నెలో ఏసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టి దానిలో ఒక 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకుంటాం. అందుకని 4 కప్పులు నీళ్లు పోసి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా కొంచెం బాయిల్ అయినప్పుడు దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని, మనం తురిమి పెట్టుకున్న ఈ ఆలు అంతా ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే పిండేసి, ఈ మరుగుతున్న వాటర్‌లో వేసుకోవాలి. ఇది 4-5 మినిట్స్ ఉడికిన తర్వాత 2, 3 పొంగులొస్తాయి. అప్పుడు బాగా ఉడికిపోతుంది. ఇది మెత్తగా ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా మెత్తగా ఉడికింది అనుకున్న తర్వాత దానిలో అప్పుడు రవ్వ పోసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసి పక్కన పెట్టుకున్నాం. 4 కప్పులు వాటర్ పోసాం కదా! ఈ రవ్వని కొంచెం కొంచెం మనం ఉప్మాలో ఎలా పోస్తామో అలా పోసుకుంటూ కలపాలి ఉండలు కట్టకుండా. వేడి వాటర్‌లో పోస్తాం కాబట్టి కొంచెం ఉండలొస్తూ ఉంటాయి. ఇలా చిన్నగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ రవ్వంతా అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సెమీ లిక్విడ్ లాగా వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఆరనిద్దాం మూత పెట్టి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇది కొంచెం గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని దానిలోకి తీసుకుందాం. ఈ పాల కవర్లు అయితే అందరికీ అవైలబుల్‌గా ఉంటాయి కదా! వెతుక్కోవాల్సిన పనే ఉండదు. పైన ఎటు కట్ చేసి ఉంటుంది కాబట్టి రవ్వ, ఆలు పేస్ట్‌ని మనం కవర్‌లో 3 వంతుల వరకు నింపుకోవాలి. ఇలా నింపుకున్న తర్వాత దీన్ని దగ్గరికి ఫోల్డ్ చేసుకొని, దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి, మనం వడియాలు పెట్టుకుంటాం కదా! ఆ కవర్ పరుచుకొని దాని మీద మనకు నచ్చిన షేపుల్లో పెట్టుకోవచ్చు. మనం కురుకురేలు కాబట్టి తయారు చేసుకుంటుంది. ఇలా పొడవుగా ఇలా అంటూ ఉంటే వచ్చేస్తాయండి. మనం స్పూన్ గానీ, దీనికి కారపూస గిద్దలు లాంటివి గానీ ఏం అవసరం లేదు. ఈజీగా కవర్‌లో పోసి పెట్టుకోవచ్చు. ఇలా అన్నిటిని పెట్టేసుకుంటే ఇవి ఒక్క రోజులో ఆరిపోతాయండి. సన్నగా ఉంటాయి కదా! ఇలాంటి వడియాలు మీరెవరైనా పెట్టామని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లేదా రవ్వ వడియాలు కానీ, సగ్గుబియ్యం వడియాలు పెట్టామని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలా మొత్తం పెట్టుకొని సాయంత్రం వరకు ఎండనిస్తే చక్కగా ఎండిపోతాయి. మర్నాడు ఇలా ఒలిచినట్టు ఊడిపోతాయి. ఇలా ఊడిపోయిన వాటిని మనం స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు నిలవ ఉంటాయి. వీటిని వేయించుకున్నప్పుడు మనకు ఒక పౌడర్ కావాలి. దానికి కారం, కసూరి మెంతి పౌడరు, ఆమ్చూర్ పౌడరు, చాట్ మసాలా, సాల్టు ఇవన్నీ సమాన పాలల్లో తీసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాం. మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మనం ఎంత తీసుకున్నా అన్నీ సమానంగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టి కొంచెం వేడెక్కనివ్వాలి ఆయిల్‌ని. ఎక్కువ వేడెక్కినా ఇవి మాడిపోతాయండి. ఇవి సిమ్‌లోనే ఉంచుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ ముందుగా చక్రాలు కాగబెట్టిన వాటిని వేయించేసుకుందాం. సిమ్‌లోనే పెట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా వేయటం అలా తీయటమేనండి. ఎక్కువ సేపు కూడా పట్టదు వేయించడానికి. ఇలా వేయగానే పొంగొస్తాయి. మనం ఇందులో ఆలు కూడా వేసాం కాబట్టి కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లో కూడా వస్తాయి. ఎక్కువ కలర్ మారకుండా ఇలా వేసి అలా తీసేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చట్లేదండి. నేను ఏదన్నా ఉంది అనిపిస్తే టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటాయి. మనం బాండీలో ఎంత ఆయిల్ పోసామో అంతా ఉందండి చివరికి మనం వేయించి తీసిన తర్వాత. ఇప్పుడు మనం అన్నీ వేయించి బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పౌడర్‌ని కొంచెం చల్లేసుకుంటే వేడి మీద చల్లుతున్నాం కాబట్టి చక్కగా ఈ పౌడర్ అంతా అతుక్కుంటుంది దీనికి. ఇలా ఒక్కొక్కటి తీసుకొని తింటుంటే అసలు ఎన్ని తిన్నామో కూడా తెలియకుండా తినేస్తాం. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.